జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో శ్రావణమాస దీక్ష అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగుతోంది. 1-4 సార్లు తెలియజేస్తున్నాను. శ్రావణ మాసం శివారాధనకు అత్యంత విశేషమైనటువంటి మాసము. ప్రధానంగా శ్రావణ సోమవారాలు చాలా విశేషం. మనకి ఇంకా ఒకే ఒక్క శ్రావణ సోమవారం ఉంది, ఒకే ఒక్క శ్రావణ శుక్రవారం ఉంది. దాంతో మన యొక్క ఈ యొక్క శ్రావణ మాసం పూర్తయిపోతుంది. మొత్తం సమస్త రుణ బాధలు, అనారోగ్య బాధలు, మానసిక చింతలు అన్నీ భస్మమైపోతాయి. ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయటం ద్వారా, చేయించుకోవడం ద్వారా, నలుగురికి తెలియజేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. చూడండి, మనకి 18వ తారీఖు శ్రావణ సోమవారం, మహాశివరాత్రి కన్నా విశేషం. ఇక మనకు 21వ తేదీ చతుర్దశి, మాస శివరాత్రి. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రి అత్యంత విశేషం. ఇక ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే, మనకి కృష్ణాష్టమి. రేపు మనకి కృష్ణాష్టమి, శనివారం కృష్ణాష్టమి అత్యంత విశేషం. రేపు కూడా మనం జాగ్రత్తగా మనస్సులో విశ్వనాథుని ధ్యానిస్తూ ఉండాలి. వాళ్ళంతా ఒకటే, శివుడు విష్ణుమూర్తి అంతా ఒకటే. విష్ణుమూర్తినైనా సరే మనం ధ్యానించవచ్చు. హరినామాన్ని జపించండి 1000 సార్లు, లేదా కృష్ణనామం 2 అక్షరాలు, కృష్ణనామాన్ని 1000 సార్లు జపించండి. విశేష ఫలితాలు కలుగుతాయి. మనకి ఇంకా ఒకే ఒక్క శ్రావణ సోమవారము, మాస శివరాత్రి, శ్రావణ శుక్రవారం ఉంది. 23వ తేదీ అమావాస్య శనివారం రోజు రావటం విశేషం. ఆ రోజు మనం కాలభైరవ హోమంతో ఈ యొక్క శ్రావణ మాస దీక్ష పూర్తయిపోతుంది అని భక్తులకు తెలియజేస్తూ, ఇక ఈరోజు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీకు తెలియజేస్తాను. ఎంత అద్భుతంగా ఉందంటే, పరమేశ్వరుడి గురించి ఎంత వివరంగా తెలియజేశారో, ఆ స్వామివారి యొక్క శక్తి మరియు స్వామివారి అనుగ్రహం ఎంత అద్భుతంగా తెలియజేశారో ఈ శ్లోకంలో చూడండి. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సురవర తరుశాఖా లేఖనీ పత్రముర్వి లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానా మీశపారం నయాతి. ఇందులో ఈ శ్లోకంలో అంటారు, సముద్రమంతా పాత్ర అంటే సముద్రం మొత్తం ఒక పాత్ర అనుకోండి. అంటే నీళ్లు లేకుండా ఊహించండి, అంత పెద్దది సముద్రం. చాలా లోతుంటుంది, మీకు తెలుసు కదా. అటువంటి సముద్రం మొత్తం ఒక పాత్ర, నీలగిరి అంతటి సిర అంటే నీలగిరి పర్వతం అంతా సిరాని అంటే ఇంకుని, ఇంకా వివరంగా చెప్పాలంటే ఇంకు బాటిల్స్ అని దొరుకుతాయి కదా. ఆ ఇంకుని మొత్తం ఆ సముద్రమంతా ఉన్నటువంటి పాత్రలో ఇంకు పోయడం ద్వారా ఎంత ఇంకు ఉంటుందో, ఎంత సిరా ఉంటుందో, సిరా అంటారు ఇంకుని. ఇక కల్పవృక్షపు కొమ్మ, కల్పవృక్షం అందరికీ తెలుసు కదా, ఆ కొమ్మని పెన్నులాగా ఉపయోగిస్తూ కల్పవృక్షపు కొమ్మ అనే కలంతో భూమి అనే కాగితంపై, ఈ భూమి అంతా కూడా మొత్తం ఎంత పెద్దది, భూమి చాలా పెద్దది కదా. ఈ భూమి అంతా కాగితం మీద సాక్షాత్తు సరస్వతీదేవియే కలకాలం అంటే సంవత్సరం 2 ఏళ్ళు, ఏదో 1000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు, 1,00,00,000 సంవత్సరాలు కాదు, మొత్తం శాశ్వతంగా కలకాలం వ్రాసినా ఈశ్వర నీ గుణాభివర్ణనం పూర్తి కాదు. నీ యొక్క శక్తిని వివరించటం అనేది పూర్తి కాదు. స్వామివారి యొక్క గుణాలను వర్ణించలేము. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంటారు అన్నమాచార్య స్వామివారు. కాబట్టి అద్భుతంగా ఉంది, మీకు వివరంగా తెలియజేయగలిగానని అనుకుంటున్నాను. సముద్రమంతా పాత్రలో నీలగిరి పర్వతం అంతటి సిరా పోయగా అది మొత్తం నిండుతుంది కదా. కల్పవృక్షపు కొమ్మ అనే కలంతో భూమి అనే కాగితంపై సరస్వతీదేవియే కలకాలం వ్రాసిన ఈశ్వర నీ గుణాభివర్ణనం పూర్తి కాదు. అది విశ్వనాథుడంటే. ఏమండి, ఎంత అద్భుతం మన స్వామి మహిమ.
అంత అనంతం. అటువంటి స్వామిని మనం పట్టుకున్నాము, సేవిస్తున్నాము. ఈ శ్రావణం తర్వాత కూడా ప్రతిరోజు ఒకసారి కాలభైరవ అష్టకం పారాయణ చేయడం మానకండి. తర్వాత కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని ఒక 108 సార్లన్నా తప్పకుండా జపించండి. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి విశ్వనాథుడి నామాన్ని ఎక్కడ ఉన్నా సరే మనస్సులో జపిస్తూ ఉండండి. అద్భుత ఫలితాలు కలుగుతాయి. మన దగ్గరికి ఎటువంటి ఆపదలు దరిచేరవు. అన్ని కష్టాలు, సమస్యలు మనకు తెలియకుండానే తీరిపోతాయి. మన దగ్గరికి కొత్త కష్టాలు దరిచేరవు. అసలు మనకి ఏ కష్టం వస్తుందో మనకేం తెలుసండి? మనం ఎంత, మన బుద్ధి జ్ఞానం ఎంత? మన దగ్గరికి ఏ కష్టం రాబోతుందో ఎవరికీ తెలియదు. జ్యోతిష్యం చెప్తుంది, ఫలానా కష్టం వచ్చేటట్టు అనిపిస్తోంది మీకు, ఈ ఫలానా గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ కష్టం సంభవించేటట్టుగా ఉంది, మీరు ఫలానా ఈ జపము, ఈ హోమము, ఈ యొక్క అభిషేకము జరిపించుకోండి అని చెప్పి మనకు జ్యోతిష్య పండితులు తెలియజేస్తారు. ఆ విధంగా మనం భవిష్యత్తులో ఏం రాబోతోంది ఆపద అని తెలుసుకొని దాన్ని గ్రహశాంతి ద్వారా ఆ యొక్క ఉపద్రవాన్ని దూరం చేసుకోవచ్చు. ఇక చూడండి, ఈరోజు మనం కాశీలో 11 మహావిష్ణువులు ఉన్నారు. 11 మంది మహావిష్ణుమూర్తులు, అద్భుతమైనటువంటి స్వామివార్లు. కాశీకి ప్రప్రథమంగా వచ్చింది విష్ణుమూర్తే. వరుణాఘాట్లో స్వామివారు ఉంటారు. ఆ స్వామి పేరు ఆదికేశవుడు. స్వామివారి పేరు ఆదికేశవుడు. కాశీకి ముందు వచ్చింది స్వామివారే. కాబట్టి అందరూ స్వామివారిని, విష్ణు భక్తులు కూడా కాశీకి వచ్చి చక్కగా సేవించండి. ఆదికేశవుని సేవించండి. వరుణాఘాట్లో ఉంటారు. మొదటి ఘాటు వరుణాఘాటే, చివరి ఘాట్ అస్సీ ఘాట్. కొంతమంది అస్సీ ఘాట్ మొదటిది, వరుణాఘాట్ చివరిదంటారు. ఎట్లయితే ఉంది, మనం భక్తితో సేవించాలి. కానీ కాబట్టి ఆ వరుణాఘాట్, వరుణా నది మరియు గంగా నది, 2 నదుల సంగమం. అక్కడ విష్ణుమూర్తి ముందుగా వచ్చి పాదాలు ఆ యొక్క సంగమంలో కడుక్కొని పాద ప్రక్షాళన చేసుకొని అక్కడ వెళ్ళి కూర్చున్నట. ఆ కాశీ ఆనందవనం ఇది. స్వామివారు ఆనందాన్ని పొందుతున్నారట. పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నారట ఆదికేశవ స్వామివారు. కేశవుడు, ఆదికేశవుడు అని తర్వాత వచ్చింది పేరు ఆయనకి. అలా పంచాక్షరి జపం చేస్తూ ఉంటే ఇక్కడ వైకుంఠంలో విష్ణుమూర్తి లేడు. అమ్మవారు కంగారు పడుతోంది, మహాలక్ష్మి అమ్మవారు. వెళ్ళి శివయ్యతో చెప్పింది, స్వామి ఇట్లా మా ఆయన కనిపించడం లేదు అని అంటే, అప్పుడు సూర్య భగవానుడిని పంపించాట, ఆదిత్యుడిని పంపించాట శివుడు. ఎక్కడున్నారో చూసిరా అని చెప్పి. స్వామివారు మొత్తం వెతుకుతూ ఉంటే కింద పంచాక్షరి జపం, కాశీలో పంచాక్షరి జపం వినపడుతోందట. విష్ణుమూర్తికి పంచాక్షరి జపం చేస్తూ ఉంటే ఆ స్వామివారి కిందకు వచ్చి ఆ సూర్య భగవానుడు కూడా అక్కడే ఉండిపోయాట. ఇక్కడే ఉండి, స్వామి నాకు స్థానాన్ని అనుగ్రహించండి అంటే, ఆ ఆదికేశవుడి పక్కనే ఆదిత్యుడు కూడా ఉంటాడు. కాబట్టి అలా మొట్టమొదట వచ్చింది విష్ణుమూర్తే కాశీకి. ఆ తర్వాత పరమేశ్వరుడు, 33 కోట్ల దేవతలందరూ వచ్చి ఇక్కడ ఉండిపోయారు ఆనందవనంలో. ఇది ఆనందవనం, అద్భుతం. ప్రతి పిపీలిగాది బ్రహ్మపర్యంతం అందరికీ కూడా ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. అందుకే దీనికి ఇంకొక పేరు ఆనందవనం, కాశీకి ఇంకొక పేరు ఆనందవనం. ఈరోజు 11 మంది విష్ణువుల నామాల్ని మనం వినబోతున్నాం, దర్శించబోతున్నాం. స్వామివారి దర్శనం. కాశీనే ఒక యాత్ర, కాశీలో యాత్రలున్నాయి. ఇదే ఆ యాత్ర, 11 మహావిష్ణువుల దర్శన యాత్ర అని దర్శించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగా ఒక 3 రోజులు ఉండేటట్లుగా రావాలి కాశీకి. ఆ తర్వాత మళ్ళీ కాస్త కుదుర్చుకొని 9 రోజులు ఉండేటట్లుగా రావాలి. 9 రోజులు ఉండి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 1 నెల రోజులు ఉండేటట్లుగా రావాలి. 1 నెల రోజులు ఉండి ఆ గంగా స్నానము, ఆ విశ్వనాథ దర్శనము మొదలైన దేవతల్ని దర్శించడం, ఆ ఆనందాన్ని పొందటం, ఇది అలవాటు చేసుకొని 9 నెలల 9 రోజులు గర్భవాసం చేయాలి. ఆ 9 నెలల 9 రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క యాత్రలన్నీ చేసేటందుకు ప్రయత్నించాలి. ఏది చేతనైతే అది ఓపికండగానే ఇవి చేయాలి. దంతంబుల్ పడనప్పుడే తనువనంద ఆరూఢీయున్నప్పుడే అని అంటారు కదా మనకు. అలా ఓపికండగానే ఈ అద్భుతమైనటువంటి యాత్రలు చేసేటందుకు ప్రయత్నించాలి. ఇక చూడండి, ఆ దేవతల నామాలు విన్నంత మాత్రాన మనకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా
ఈ 11 మంది మహావిష్ణువుల నామాల్ని మనము స్మరిద్దాము. మీరు రేపటి నుంచి పారాయణ కూడా చేయవచ్చు, జపించవచ్చు ఈ నామాల్ని 108 సార్లు లేదా 11 సార్లే జపించండి. ఎంత వీలైతే అంత ఒక్కసారి జపించినా విశేషమే. ఇక మొట్టమొదటి స్వామివారు బదరీనారాయణ స్వామివారు. ఈ స్వామివారు కేదార్ ఘాట్లో ఉంటారు, అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటారు. కేదారేశ్వరుడి ఆలయంలో స్వామివారి కుడివైపు దక్షిణామూర్తి ఉంటారు. ఆ దక్షిణామూర్తి పక్కనే కొంచెం మెట్లెక్కితే అక్కడ ఉంటారు లక్ష్మీనారాయణ స్వామివారు. అద్భుతంగా ఉంటారు. లోపలికి వెళ్ళగానే ఒక దివ్యమైనటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. ఆ విష్ణుమూర్తిను మరియు లక్ష్మీదేవి అమ్మవారి పాదాన్ని నమస్కరిస్తూ ఉంటే గొప్ప అనుభూతి కలుగుతుంది. ఆ వైబ్రేషన్స్, శక్తి తరంగాలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. కేదారేశ్వరుడి ఆలయంలోకి వెళ్ళినా, ఆ విష్ణుమూర్తి ఆలయంలోకి వెళ్ళినా అద్భుతంగా కనిపిస్తుంది. కేదార్ ఘాట్లో ఉన్నారు ఈ స్వామివారు, బదరీనారాయణ స్వామివారు. ఇక పురుషోత్తముడు మనకి కాశీలో ఉన్నారు. త్రయంబకేశ్వరుని వద్ద ఉంటారు ఈ స్వామివారు. ఇక సత్యనారాయణ విష్ణువు బాన్స్ఫాటక్ అనేటటువంటి స్థానంలో సత్యనారాయణ విష్ణువు ఉన్నారు. భీష్మకేశవుడు, గోపాల విష్ణువు, తర్వాత బిందుమాధవుడు అంటే మనకి పంచగంగా ఘాట్లో ఉంటారు. అగ్నిబిందు మహర్షి తపస్సు చేయగా బిందుమాధవుడు ప్రత్యక్షమై, విష్ణుమూర్తి ప్రత్యక్షమై అగ్నిబిందు మహర్షిని అనుగ్రహించాడు. ఆయనే బిందుమాధవ స్వామివారు, మహాశక్తి స్వరూపం. రామేశ్వరంలో సేతుమాధవుడు, ప్రయాగలో వేణిమాధవుడు, కాశీలో బిందుమాధవుడు. విశేషం, వీళ్ళ నామాలను ఉచ్చరించడం కూడా విశేషం. ఇక శంఖుమాధవుడు, అత్యుగ్ర నృసింహ విష్ణుమూర్తి, ఇక వికట్క నృసింహ విష్ణుమూర్తి, అనంత వామన విష్ణుమూర్తి, నరసింహ విష్ణుమూర్తి. ఈ విధంగా మొత్తం మనకి 11 మంది విష్ణుమూర్తులు అన్నమాట కాశీలో వెలిశారు. అటువంటి గొప్ప నామాల్ని, మహామహిమాన్వితమైనటువంటి నామాల్ని మనం ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తితో విని ధన్యులమయ్యాము అని భక్తులందరికీ కూడా తెలియజేస్తూ, శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.